2026 నాగార్జునకు బాగా కలిసొచ్చింది. ఎందుకంటే ఇన్నాళ్లకు ఎదురు చూసిన అఖిల్‌కు బ్లాక్ బస్టర్ 'లెనిన్' రూపంలో అంది వచ్చింది. దీంతో కింగ్ మామూలు జోష్‌లో కనిపించటం లేదు. త్వరలోనే 'బంధో' సినిమా, ఆ తర్వాత సంక్రాంతికి మరో కొత్త సినిమా అనేస్తున్నాడట. కింగ్ నాగార్జున అభిమానులకు 100 సినిమా విడుదల ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే నాగ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అసలు సెంచరీ మూవీ గురించి ఎక్కడా రివీల్ చేయలేదు. లెనిన్ రిలీజ్ కావాలి, అఖిల్ హిట్ కొట్టాలి, ఇదే టార్గెట్ గా కొద్ది నెలలుగా కష్టపడుతున్నాడు. కానీ ఇప్పుడు 100 సినిమాపై అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కింగ్ 100వ సినిమాను దసరా లేదా దీపావళికి ఖచ్చితంగా విడుదల చేసేందుకు నాగ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అంతేకాదు వచ్చే సంక్రాంతికి కూడా 101వ సినిమాను విడుదల చేస్తాడట. అందుకు సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు చిత్రాల దర్శకుడితో కొత్త చిత్రం చేయబోతున్నాడట. ఈ మూవీని ఆగస్ట్ నుంచే షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేస్తారట. సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి ఎంతగా కలిసొచ్చిందో తెలియదు గానీ పొంగల్ కు కింగ్ దిగిన ప్రతిసారి హిట్ కొట్టాడు. పైగా సేమ్ కాంబినేషన్ లో ఆల్రెడీ సంక్రాంతికి 2 హిట్స్ పడ్డాయి. దీంతో ఈసారి నాగార్జున అండ్ కళ్యాణ్ కృష్ణ ఇద్దరూ కూడా హ్యాట్రిక్ పై కన్నేశారు. బంగారాజు సీక్వెల్ తో తిరిగొస్తారా లేక కొత్త కథతో సర్ప్రైజ్ చేస్తారా అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.